नीलोफर हॉस्पिटल में वबाई अमराज के मुतासरीन की तादाद में इजाफा होता जा रहा है। इस दवाखाने में पेडियाट्रिक आउट पेशेंट मौसमी अमराज से मुतासिर ज़्यादातर बच्चे हैं। दवाखाने के ज़राए ने कहा कि नीलोफर हॉस्पिटल में वार्ड्स की गुंजाइश मुकम्मल हो गई है। दीगर रियासतों से भी बच्चों को इस दवाखाने से रुजू किए जाने पर बिस्तरों की गुंजाइश में कमी हुई है। डॉक्टर्स ने मशवरा देते हुए कहा कि बुखार खांसी पर मुतासरीन को फौरी तौर पर दवाखानों से रुजू किया जाए। नीलोफर हॉस्पिटल के साथ साथ फीवर हॉस्पिटल, चेस्ट हॉस्पिटल में निमोनिया, दमे के मरीजों की तादाद में भी इजाफा दर्ज किया जा रहा है। पड़ोसी रियासतों आंध्र प्रदेश, महाराष्ट्र से भी लोग अपने बच्चों को इन रियासतों में इलाज के बाद बेहतरी न होने पर नीलोफर हॉस्पिटल से रुजू हो रहे हैं। बिलखुसूस बुखार और सांस लेने में दुश्वारी के मामलात में इजाफा दर्ज किया जा रहा है। శీతాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్ ప్రబలడం అనేది అందులోనూ అండర్ 5 అంటే 5 ఏళ్లలోపు చిన్నారుల్లో ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇదే వైరల్ ఇన్ఫెక్షన్ గొంతు నుంచి కిందకి స్ప్రెడ్ అయ్యి ఊపిరితిత్తులకు కూడా ఇన్ఫెక్షన్ వస్తే దాన్నే నిమోనియా అంటాం. మనం కనుక చూస్తే ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో కామన్గా అడ్మిషన్కి కారణమయ్యే ఇన్ఫెక్షన్ నిమోనియానే. అది కూడా కామన్గా నిమోనియాలు వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువ వస్తాయి. బట్ కొన్నిసార్లు బ్యాక్టీరియాలు న్యూమోకోకల్ అని, హెచ్ఇన్ఫ్లుయెంజా అని కొన్ని బ్యాక్టీరియాల వల్ల కూడా నిమోనియా వస్తుంది. సో మనం కనుక ఇక్కడ మా నిలోఫర్ హాస్పిటల్లో చూస్తే అవుట్ పేషెంట్ అనేది ఎప్పుడు పీడియాట్రిక్ అవుట్ పేషెంట్ సీజనల్గా ఉంటుంది. యూజువల్గా సమ్మర్ మంత్స్లో రిలేటివ్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటే ఓపీ, ఐపీ కూడా తగ్గుతుంటాయి. బట్ వింటర్ సీజన్లో ఈసారి కొంచెం చలి తీవ్రత కూడా ఎక్కువ ఉంది కాబట్టి అవుట్ పేషెంట్ సెన్సెస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. ఇది కామన్గా కూడా ఉంటుంది. సీజనల్గా మాకు అవుట్ పేషెంట్ వర్షాకాలంలో, శీతాకాలంలో పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అవుట్ పేషెంట్ నియర్గా టోటల్ అవుట్ పేషెంట్ 1500, 1300 to 1500 మధ్యలో నడుస్తుంది.